రాజలింగమూర్తి హత్యను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఖండించారు. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అవినీతిపై ప్రశ్నించిన వామన్ రావు దంపతులను హత్య చేశారని కూడా ఆరోపించారు. ఇక కాళేశ్వరం అక్రమాలపై మొదటి నుంచి పోరాడుతున్న లింగమూర్తి హత్య చాలా బాధాకరమన్నారు. దీని వెనుక రాజకీయ కుట్రకోణం దాగి ఉందని, మాజీ ఎమ్మెల్యే గండ్ర హస్తం ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారన్నారు. పోలీసులు పారదర్శకంగా విచారణ జరిపించి నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి రాజకీయ హత్యలు కావచ్చు, లేదు అవినీతి ప్రశ్నించినప్పుడు ఎవరైనా హత్యలకు పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించేది లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2023 మధ్య చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు ఆనాడు మంత్రుల్లో వామన్ రావు గారు కావచ్చు, నాగమణి గారిని ఏ విధంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హత్య చేపించిందో సభ్య సమాజం అంతా కూడా చూసింది. దాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు తీవ్రంగా ఖండించినాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద మొదటి నుంచి పోరాటం చేసినటువంటి ఒక సామాజిక కార్యకర్త రాజాలింగమూర్తి హత్య జరగడం చాలా బాధాకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరంలో మొదటి నుంచి అవినీతి జరుగుతుందని చెప్పేసి కాళేశ్వరం కుంగినప్పుడు కావచ్చు, కాళేశ్వరంలో ఏ విధంగా కమిషన్ కకృతి పడదు కలవకుండా కుటుంబం అని చెప్పేసి రాజలింగమూర్తి గారు మొదటి నుంచి పోరాటం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా వారు కోర్టులో కూడా కేసు వేస్తే, అదేవిధంగా జిల్లా కోర్టులో దాన్ని డిస్మిస్ చేస్తే మళ్ళీ హైకోర్టు పోతే హైకోర్టు కూడా మళ్ళీ జిల్లా కోర్టు మరొకసారి విచారణ చేయాలని చెప్పడంతో ఆ కేసు సంబంధించి డ్రాఫ్టింగ్ జరుగుతున్నప్పుడే ఆ కేసును ఎవరైతే చూస్తారో అడ్వకేట్ సంజీవ్ రెడ్డి గారు చనిపోయిన సందర్భం. తర్వాత 26వ తారీఖు నాడు హియరింగ్ ఉంటే ముందస్తుగా బెయిల్ కోసం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ట్రై చేస్తూ ఏకంగా నిన్న రాజలింగమూర్తి గారు చనిపోవడం, ఇవన్నీ వెనకకెళ్లి చూసినప్పుడు దీనిలో రాజకీయ కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. వారి భార్య సరళ గారు చాలా స్పష్టంగా ప్రకటించింది, ఈ హత్య వెనుకాలో ఎక్స్ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు గారు ఉన్నారని చెప్పేసి సరళ గారు ఆరోపిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజాప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఇట్లాంటి హత్యలను ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా, ప్రజాప్రభుత్వం అయినా